మెదక్ ఎంపీ రఘునందన్ రావు టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవితపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వార్తల్లో నిలవాలనే ఉద్దేశంతో కవిత వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారన్నారు. జహీరాబాద్ ఎంపీ ఎవరో కూడా తెలియకుండా కవిత మాట్లాడుతున్నారన్నారు. తాను మెదక్ ఎంపీని తప్ప జహీరాబాద్ ఎంపీని కాదన్నారు రఘునందన్ రావు. సింగూరు జలాల గురించి మాట్లాడే ముందు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ఆ ప్రాంత అభివృద్ధికి ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు రఘునందన్ రావు. అవును చెల్లె, మరి మీ నాయన కూడా ఎర్రిండు కదా ఆంధ్రలో బిర్యానీ పెండలెక్కు ఉంటుందని. అప్పుడు అడుగున్నావు నువ్వు? మీరు ఒర్రిన రోజు, మీ నాయన ఒర్రిన రోజు, మీ అన్న ఒర్రిన రోజు ఆడిపోయింది ముచ్చట. అంటే తెలంగాణ ఉద్యమంలో ఎవరు ఏం ఒరిగినా కరెక్టే అనిపించింది, కానీ ఇలా మేము మాట్లాడితే ఒర్రినట్టు కనబడుతుంది కవితకి. జహీరాబాద్ ఎంపీ ఎవరో తెలియదు కవితకి. రఘునందన్ రావు జహీరాబాద్ ఎంపీ కాదన్నది కూడా తెలియదు కవితకి. జహీరాబాద్కి బుల్లెట్ ట్రైన్ అనే ముచ్చట ఎవరు మాట్లాడలేదు. మీరే టీఆర్ఎస్ ఊహించుకొని మీరే కథలు పడి మీరే పేపర్లలో వార్తలు చెప్పి 10 ఏళ్ళ మీ పరిపాలన తర్వాత ఇవాళ వచ్చి జహీరాబాద్కు బుల్లెట్ ట్రైన్ రాకపోతే రఘునందన్ రావు ఎందుకు మాట్లాడతలేడో ఉంటుంది. జహీరాబాద్